సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రంగం సిద్ధమైంది. ప్రధాని అధికారిక కార్యక్రమాలు దాదాపు పూర్తి కావడంతో ఏ క్షణమైనా ఈసీ ప్రకటన చేస్తుందని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా పార్లమెంటుతో పాటు ఎన్నికలు జరపడంపై ఈసీ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే కాశ్మీర్ విషయంపై 3 జాతీయ పార్టీలు 7 ప్రాంతీయ పార్టీలతో సమీక్ష జరిపింది. సోమవారం షెడ్యూల్ ప్రకటించడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అంచనా. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. నిన్న ఘజియాబాద్ లో ర్యాపిడ్ రైలు ట్రాన్సిట్ సిస్టమ్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. బెనారస్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్పూర్ మెట్రోకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. కేంద్ర రవాణా జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ మొత్తం 60 ప్రాజెక్టులు ప్రకటించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, టెలికాం మంత్రి మనోజ్ సిన్హా కూడా చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? ఏ క్షణంలో కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చాలా విస్తృతంగా కసరత్తు కూడా జరిపింది. అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఈ ఎన్నికల ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయని చెప్పి కూడా సమీక్షించడం జరిగింది. తాజాగా జమ్మూలో జరిగినటువంటి ఈ గ్రెనేడ్ సంఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే విషయంపై, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరిపే అంశంపై ఉన్నటువంటి పరిస్థితి ఏంటన్నది కూడా నిన్న సాయంత్రం కూడా సమీక్షించడం జరిగింది. మొత్తానికి ఈ జమ్మూ కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ లోక్సభ ఎన్నికలతో పాటే జరగడం ఒక ఆలోచన ఉన్నది. ఇప్పటికే గవర్నర్ పాలన ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత పరిస్థితి కానీ ఇతరత్ర అనేకమైనటువంటి కోణాల్లో కనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ కూడా ప్రజలు ఎన్నుకున్నట్టు ఒక ప్రభుత్వం ఉంటే మంచిదన్న అభిప్రాయం కూడా కేంద్రం ఆలోచిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆలోచిస్తుంది. ఈ మేరకు అన్ని రకాలుగా కసరత్తు చేయడం జరిగింది. అనేక మంది పార్టీల నాయకులతో కూడా పరిస్థితిని సమీక్షించారు. ఆ మేరకు అక్కడ ఉన్న పరిస్థితిని మదింపు చేసుకుని ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా అతి కొద్ది రోజుల్లోనే తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలతో పాటే ఆ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగితే బాగుంటుందన్న ఒక ఆలోచన కూడా అధికార పార్టీలో ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ పార్టీ వర్గాల నుంచి అంతటి సమాచారం తెలుస్తుంది. ఇకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వాస్తవానికి శనివారం ఈ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి ఈరోజు కూడా అనేకమైనటువంటి అధికారిక కార్యక్రమాలు గ్రేటర్ నోయిడాలో పాల్గొంటున్నారు. గ్రేటర్ నోయిడాలో ఈరోజు 6 కిలోమీటర్ల మెట్రో కొత్త రైలు మార్గం రాకపోకలకు సంబంధించి దాన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సంబంధించిన ఆర్కియాలజీ ఒక క్యాంపస్ను కూడా అక్కడ ఆయన ఆవిష్కరిస్తున్నారు. ఇకపోతే అక్కడ శిలాఫలకాలు, అదేవిధంగా ఇతరత్ర విగ్రహాల లాంటి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రేటర్ నోయిడాలో. అక్కడ ఉన్నటువంటి ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించినారు. ఈ రకంగా ప్రధానమంత్రి కార్యక్రమాలను కూడా త్వరితగతిన వేగంగా పూర్తవుతున్నాయి. అదేవిధంగా కేంద్ర కేబినెట్ కూడా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇక ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రకటించే అంశాలు కానీ, అభివృద్ధి చేసినటువంటి పథకాలను ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాలు కానీ కూడా పూర్తయిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ప్రధానమంత్రి ఎన్నికల సభలు నిర్వహించి విస్తృతంగా పర్యటించారు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఎలాంటి అంశాలు లేవు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే జాప్యమైంది అని వస్తున్నటువంటి విమర్శలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో మే 31వ తేదీ వరకు కూడా కొత్తగా సభ్యులు, అంటే 2014 మే 31వ తేదీ వరకు కూడా కొత్తగా సభ్యులు ఎన్నికయ్యి కొత్తగా లోక్సభ ఏర్పడాల్సిన అవసరం ఉంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మే 16కే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు 15 రోజులు ఇంకా మిగిలే ఉన్నాయి. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికలు కూడా జూన్ 3 వరకు కూడా కొత్తగా సభ్యులు ఎన్నిక కావాలి, కొత్తగా లోక్సభ ఏర్పడాలి. కాబట్టి మాకు చాలా సమయం ఉంది, దీనికి అంత నింపాదిగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాప్యం అన్నది ప్రధానమంత్రి పర్యటనకు కానీ లేకపోతే మేము పోల్ షెడ్యూల్ ప్రకటించేందుకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. మాకు సమయం ఉంది కాబట్టి నింపాదిగా ఎక్కడ కూడా హడావుడి లేకుండా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెబుతుంది. ఏమైనప్పటికీ కూడా ఏ క్షణంలో అయినా కానీ పోల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ బహుశా
సోమవారం దీనికి సంబంధించి రంగం సిద్ధమైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. ఈరోజు రేపు జరిగే అవకాశాలని చెప్పి విస్తృతంగా ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా సోమవారం ఖచ్చితంగా దీనికి సంబంధించి పోల్ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 9 విడతలుగా దాదాపు ఈ ఎన్నికలు జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక ముసాయిదాను కూడా రూపొందించుకోవడం జరిగింది. ఓకే ప్రసాద్.